హాయ్ గైస్, ఐమ్ లోకేష్. ఇది డైరెక్టర్స్లో ఫోర్త్ వీడియో. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఒక కంపెనీకి ఎప్పుడు అపాయింట్మెంట్ చేయాలి, ఎంతమందిని అపాయింట్ చేయాలి, ఎవరెవరిని అపాయింట్ చేయాలి, ఎప్పుడెప్పుడు కంపెనీలో అపాయింట్మెంట్ జరగచ్చు. సో ఇలాంటి దీని మీద చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నామంటే ఒక 6 పాయింట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్కి. సో ఈ క్వశ్చన్ అడిగితే మనం ఎగ్జామ్లో ఆన్సర్ ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్ చూసుకున్నామంటే, ఏ ప్రైవేట్ కంపెనీ షుడ్ హ్యావ్ ఏ మినిమమ్ 2 డైరెక్టర్స్. ఈ పబ్లిక్ కంపెనీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 డైరెక్టర్స్. సో ఇదేంటంటే ప్రైవేట్ కంపెనీ అయితే ఖచ్చితంగా 2 డైరెక్టర్స్ ఉండాల్సిందే. సో ఒక ప్రైవేట్ కంపెనీ మనం స్టార్ట్ చేస్తున్నామంటే, సో మనమైతే 2 డైరెక్టర్స్ పెట్టుకోవాలి. అదే ఈ పబ్లిక్ కంపెనీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 డైరెక్టర్స్. అదే ఒకవేళ పబ్లిక్ కంపెనీ అయితే 3 డైరెక్టర్స్ ఉండాలి. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అంటే లాస్ట్లో పీవీటీ ఎల్టీడీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది. సో పబ్లిక్ అంటే జస్ట్ ఎల్టీడీ వస్తుంది, లిమిటెడ్. సో అలాంటి కంపెనీస్లో అయితే మినిమం 3 డైరెక్టర్స్ పక్కా ఉంటారు. ఇంకా ఇంకో కేసు చూసుకున్నామంటే, 1 డైరెక్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ 1% కంపెనీ. సో 1% కంపెనీ అనేది మనకు చాలా మందికి తెలుసు. సో అదేంటంటే ఓన్లీ 1% తోటి కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే సోల్ ప్రొపరేటర్ మాత్రం ఉన్నాడంటే, సోల్ ప్రొపరేటర్ బిజినెస్గా కానీ ఉండిందంటే గవర్నమెంట్ కానీ ఇంకా ఎక్కువ ఆదాయం ఏమి ఉండదు. సో ఒక పర్సన్కే ఉంటుంది. సో ఆ ఒక ఇది ఎండ్ అయిపోవచ్చు ఎప్పుడైనా నాకు బిజినెస్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 1% కంపెనీగా తీసుకురావడం ఏంటంటే, కంపెనీ రిజిస్టర్ చేస్తారు. సో ఎగ్జిస్టెన్స్ కొంచెం చాలా రోజులకు ఉండొచ్చు. అలాగే ఇంకోటి ఏంటి, 1% కంపెనీ వచ్చి కంపెనీగా రిజిస్టర్ అవుతుంది కాబట్టి, సో గవర్నమెంట్కి ఎక్స్ట్రా ట్యాక్స్ అలాంటిది వేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం, నెక్స్ట్ పాయింట్ చూసామంటే, ద కంపెనీ హ్యావ్ మాక్సిమం 15 డైరెక్టర్స్. సో ఒక కంపెనీకి మాక్సిమం 15 డైరెక్టర్స్ ఉండొచ్చు. హౌవెవర్ ఏ కంపెనీ హ్యావ్ మోర్ దెన్ 15 డైరెక్టర్స్ బై పాసింగ్ ఏ స్పెషల్ రెసల్యూషన్. ఒక కంపెనీకి మాక్సిమం 15 డైరెక్టర్స్ ఉంటారు. కాకపోతే ఏదైనా స్పెషల్ రెసల్యూషన్ కానీ పాస్ చేసి అవి కానీ ఆథరైజ్ చేశారంటే, షేర్ హోల్డర్స్ కానీ దాని మెంబర్స్ కానీ ఆథరైజ్ చేశారు ఓకే అనేసి అనుకున్నారంటే, మోర్ దెన్ 15 డైరెక్టర్స్ కూడా పెట్టుకోవచ్చు ఒక కంపెనీ. ఇన్ అడిషన్ టు అఫోర్ మెన్షన్డ్, అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ ఈస్ అపాయింటెడ్ ఫార్ ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ, ఎవ్రీ అదర్ పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ₹100 crores, టర్నోవర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300 crores. ఇదేంటంటే ఏ కంపెనీస్కి అయితే లిస్టెడ్ అవుతుందో, లిస్టెడ్ అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ మార్కెట్లో ఒక షేర్గా ఇంట్రడ్యూస్ చేయడం. సో అవి లిస్టెడ్ కంపెనీస్ అంటారు. ఎక్కడెక్కడైతే సో సపోజ్ మన ఇండియాలో చూసుకున్నామంటే ఎన్ఎస్సి బిఎస్సి ఉంది. సో ఇప్పుడు వాటిలో ఏదైనా కంపెనీ లిస్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉమెన్ డైరెక్టర్ని పెట్టుకోవాల్సిందే. సో అది అలా లేదు అనుకుంటే, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఏదైతే దాని ఒక పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 100 crores కంటే ఎక్కువ ఉందో వాళ్ళు, దెన్ టర్నోవర్ 300 crores ఆర్ ఈక్వల్ టు 300 crores అంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక ఉమెన్ డైరెక్టర్ని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే డైరెక్టర్స్గా. ఇదైతే కంపెనీస్ యాక్ట్ 2013లోనే రూల్. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాపెన్స్. సో ఇదేంటంటే ఎప్పుడెప్పుడు డైరెక్టర్ అపాయింట్ చేయడం, కంపెనీ ఎప్పుడెప్పుడు డైరెక్టర్ అపాయింట్ చేస్తుంది అని చెప్పేసి. సో వెన్ ఫస్ట్ డైరెక్టర్ ఆర్ అపాయింటెడ్ టు ద కంపెనీ, సారీ ఇది వచ్చి ఓఆర్ కాదు, ఏఆర్ఈఆర్, స్పెల్లింగ్ మిస్టేక్. వెన్ ఫస్ట్ డైరెక్టర్ ఆర్ అపాయింటెడ్ టు ద కంపెనీ. సో ఎప్పుడైతే ఫస్ట్ కంపెనీలో ఫస్ట్ అపాయింట్మెంట్ చేస్తామో డైరెక్టర్, అప్పుడు అవ్వద్ది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో మనం చూసుకున్నాము 2 మినిమం డైరెక్టర్స్ ఉండాలి, పబ్లిక్ అయితే 3 ఉండాలి, 1% కంపెనీ అయితే 1 మెంబర్ ఉండాలి. సో అప్పుడు ఖచ్చితంగా డైరెక్టర్ అపాయింట్ అవుతారు. ఇంకో పాయింట్ చూసుకున్నామంటే, వెన్ డైరెక్టర్స్ ఆర్ అపాయింటెడ్ అట్ జనరల్ మీటింగ్స్. సో జనరల్ మీటింగ్స్లో అపాయింట్ చేసినాను, డైరెక్టర్ని అపాయింట్ చేయొచ్చు. దెన్ వెన్ డైరెక్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరు కలిసి ఒక డైరెక్టర్ని అపాయింట్మెంట్ చేస్తే అప్పుడు అపాయింట్మెంట్ జరుగుతుంది ఒక కంపెనీలో. దెన్ వెన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ అపాయింటెడ్. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అని చూసుకున్నామంటే ఎలా అంటే, వీళ్ళు వచ్చి మన కంపెనీకే డైరెక్టర్స్గా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. లైక్ ఒక శాలరీ వచ్చి మంత్లీ శాలరీయో లేకపోతే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ నెట్ ప్రాఫిట్స్ అలా వెళ్ళకుండా బయట నుంచి వస్తారనమాట డైరెక్టర్గా, ఇండిపెండెంట్ డైరెక్టర్స్. సో వాళ్ళని ఎవరినైనా అపాయింట్మెంట్ చేసినా అపాయింట్మెంట్ జరుగుద్ది. సో ఇంకా 6th పాయింట్ చూసుకున్నామంటే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ అపాయింట్ అడిషనల్ డైరెక్టర్స్, ఆల్టర్నేట్ డైరెక్టర్స్, నామినీ డైరెక్టర్స్ అండ్ ఈవెన్ ఫిల్అప్ క్యాషువల్ వేకెన్సీస్. సో ఇదేంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఒక పవర్ ఉంది, ఏంటంటే అడిషనల్ డైరెక్టర్స్ ఇప్పుడు సరిపోవట్లేదు డైరెక్టర్స్, సో అడిషనల్గా కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. అలా లేదంటే ఆల్టర్నేట్ డైరెక్టర్, వాళ్ళలో ఒక 2 డైరెక్టర్స్ ఎక్కడైనా విదేశాలకు వెళ్ళిపోయారు, అలాంటి టైంలో ఇంకా డైరెక్టర్స్ ఎవరైనా కావాలనుకుంటే అప్పుడు ఆల్టర్నేట్ డైరెక్టర్స్ చెప్పొచ్చు. అలా లేదనుకుంటే నామినీ డైరెక్టర్స్ అండ్ ఈవెన్ ఫిల్అప్ క్యాషువల్ వేకెన్సీస్. సో ఏదైనా డైరెక్టర్ లైక్ రిటైర్ అయిపోయారు లేకపోతే డెత్ అయిందో, సో అలాంటి టైంలో క్యాషువల్ వేకెన్సీస్ అరైజ్ అవుద్ది. అలాంటి ప్లేసెస్లో కూడా డైరెక్టర్స్ని అపాయింట్ చేయొచ్చు. సో ఇదైతే అన్ని క్వశ్చన్స్కి చూసుకున్నట్టు ఈజీగా మనము గుర్తుపెట్టుకోవడం కోసం ఈ 5 పాయింట్స్. ఫస్ట్ పాయింట్లో చూసుకున్నామంటే మినిమం. సో ఈ మినిమంలోనే 2 పాయింట్స్ లాగా రాస్తున్నాను, ఎందుకంటే మనం 7 మార్క్స్కి కదా. సో మనము ఒకే క్వశ్చన్ని జస్ట్ 5 పాయింట్స్లో చిన్నదిగా రాస్తే మేబీ మార్క్స్ వేయకపోవచ్చు.
అందుకనేసి నేనేం చేశానంటే ఇలా 5 పాయింట్స్. ఈ ఫస్ట్ పాయింట్‌లో ఒక 2 పాయింట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. సో, ఫస్ట్ పాయింట్ చూసుకున్నామంటే పబ్లిక్ కంపెనీలో ఎంతమంది ఉండాలి? ప్రైవేట్ కంపెనీలో ఎంతమంది ఉండాలి? సెకండ్ పాయింట్ చూసుకున్నామంటే 1% కంపెనీలో ఎంత ఉండాలి? అంటే ఫస్ట్ పాయింట్‌లోనే సెకండ్ పాయింట్ చెప్పింది. ఇప్పుడొచ్చి సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ చూసుకున్నామంటే మాక్సిమం. ఒక కంపెనీలో మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? దెన్ ఆ మాక్సిమం లిమిట్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? సో, స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేస్తే ఎక్కువ మందిని పెట్టుకోవచ్చు. దెన్ థర్డ్ పాయింట్ చూసుకున్నామంటే వుమెన్ డైరెక్టర్. ఏ కంపెనీస్‌లో వుమెన్ డైరెక్టర్ ఉండాలి? ఫోర్త్ పాయింట్ చూసుకున్నామంటే అపాయింట్మెంట్ హ్యాపెన్స్. ఎప్పుడెప్పుడు ఒక అపాయింట్మెంట్ జరుగుద్ది కంపెనీలో డైరెక్టర్‌ని ఎప్పుడెప్పుడు అపాయింట్ చేస్తారు అనేసి. సో, ఫిఫ్త్ వన్ చూసుకున్నామంటే అదర్ డైరెక్టర్స్. సో, ఇంకా వేరే ఎవరినైనా లైక్ అదర్ డైరెక్టర్స్‌ని అపాయింట్ చేసుకోవడం. సో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరే డైరెక్టర్స్‌ని అపాయింట్ చేసుకుంటారు అండ్ క్యాజువల్ వేకెన్సీస్ కూడా ఉంటాయి. ఓకే గైస్, ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ CMA Decoded. థాంక్ యూ.